సనాతన ధర్మాన్ని భుజానెత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు బంగ్లాదేశ్ వరకు చేరిందా? బంగ్లాదేశ్లో ముదురుతున్నటువంటి ఈ ఇస్కాన్ సమస్యను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వాంతం పెరిగి బంగ్లాదేశ్ వరకు చేరిందని, బంగ్లాదేశ్లో ఇప్పుడు తలెత్తినటువంటి పరిస్థితుల దృష్ట్యా, అలాగే అక్కడ ఇస్కాన్ సమస్యను కూడా పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీతో సంప్రదింపులు జరిపి తరువాత ఆయన బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నారని, అక్కడ కృష్ణదాస్ గారిని కూడా విడిపించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు సీజ్ ద షిప్ అనగానే సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుందో చూస్తున్నాం. ఎందుకు వైరల్ అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళి ఆయన అన్నారు అంటే అవగాహన రాహిత్యం అనే యాంగిల్లో నెట్జన్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశం అయితే మంచిదే, దాంట్లో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన బ్రాడ్ నేచర్ కానీ, తర్వాత ఆయన స్పందించేటువంటి తీరు కానీ, ఇవన్నీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా గొప్పదే. కానీ మన గ్రౌండ్ కాని చోట మనం ప్లే చేస్తే అది చెల్లదు కదా. సో అణువు కాని చోట అధికుల మన నేల అని, అధికుల మన నేల అనేది సుమతి శతకం ఉంది. అంటే అది ఆ ప్రెమిసెస్ నీది కాదు, నీకు పవర్స్ లేవు. నువ్వు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పానంటే అది అవగాహన రాహిత్యం కింద నెట్జన్లు తీసుకున్నారు, దాంతో ట్రోల్ చేస్తున్నారు. సరే, కూటమిలో ఉన్నాడు ఆయన, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలరు, అవన్నీ ఓకే. కానీ చట్టం, నిబంధనలు, మార్గదర్శకాలు ఇవైతే ఉన్నాయి కదా, ఇవి తెలుసుకోకుండా ఆయన వెళ్ళారు అనేది ఆయన మీద ఉన్న అభిప్రాయం. అందుకే సీజ్ ద షిప్ అనేటువంటి దాని మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఇలా జరుగుతున్నటువంటి క్రమంలోనే బంగ్లాదేశ్కు పవన్ అని చెప్పి ఇంకొక న్యూస్ వచ్చింది. విదేశాంగ విధానం ఇవన్నీ ఎవరు చూస్తారు? విదేశాంగ మంత్రి చూస్తారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే ప్రధానమంత్రి గారు చూసుకుంటారు. బంగ్లాదేశ్లో కృష్ణదాస్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే, ఇస్కాన్ సంబంధించిన అతన్ని, నేను బంగ్లాదేశ్ వెళ్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. బంగ్లాదేశ్ వెళ్ళి కృష్ణదాస్ని విడిపించేదాకా నేను పోరాడతానని చెప్పేసి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకన్నా గొప్పోడు లేదని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ భుజానికి ఎత్తుకుంటున్నారు. తప్పులే, ఎందుకంటే బంగ్లాదేశ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. బంగ్లాదేశ్ కృష్ణదాస్ని వదిలిపెట్టాలి, లేదంటే నేను బంగ్లాదేశ్ అంశాన్ని నేను మాట్లాడతానని చెప్పేసి అన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, విడిపించాలని చెప్పి కూడా అన్నారు. అవసరమైతే నేను బంగ్లాదేశ్ వెళ్తానని కూడా అన్నారు. సరే, ఆయన అన్నారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్. దాన్ని నిజంగా దాన్ని ఆలోచిస్తే ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? సో ఆయన క్రేజ్ ఉంది, నిజంగానే క్రేజ్ ఉంది, దాంట్లో 100% స్ట్రైక్ ఉంది, స్ట్రైక్ రేట్ కూడా 100% ఉందని చెప్పి చెబుతున్నారు. ఉంది, ఇవన్నీ ఒప్పుకుందాం. బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాల మీద ఒక పార్టీ అధినేతగా నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, దాంట్లో కూడా తప్పులేదు. కానీ బంగ్లాదేశ్కి వెళ్ళబోతున్నాడనే న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయింది, అది కూడా జనసేన సర్కిల్స్లోనే స్ప్రెడ్ అయింది. అది బయటకు వచ్చింది సోషల్ మీడియాలో. అసలు నేను బంగ్లాదేశ్కి వెళ్ళటం ఏంటి, బంగ్లాదేశ్తో ఈయనకి ఆడకు పోయి కృష్ణదాస్ను వదిలిపెట్టించేంత ఉందా ఈయనకి అనేటువంటి చర్చ మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిందండి. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాని హసీనాని పంపించేశారు. ఇండియాలో ఆవిడ తలదాచుకుంది. ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతుంది. అడగపోతే ఆవిడని అరెస్ట్ చేయాలని, ఆవిడ మీద విచారణకు ఆదేశించారు. ఆవిడని అప్పచెప్పాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అక్కడ హిందువులు మీద జరుగుతున్న దాడులను ఖండించాల్సిందే, డౌట్ లేదు. అక్కడ నుంచి వస్తున్నటువంటి విజువల్స్ కొన్ని చూస్తే కనుక, వీడియోస్ కనుక కొన్ని చూస్తే కనుక హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవ్వరూ అసలు తట్టుకోలేరు. భయంకరమైన దాడులు జరుగుతున్నాయి అక్కడ. అసలు తలదాచుకునేటువంటి పరిస్థితి కూడా హిందువులకు లేదు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళు స్పందించాల్సిందే. కాకపోతే దానికి పరిధి ఉంటుంది. ఏం పరిధి? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? విదేశాంగ శాఖతో మాట్లాడాలి, లేదా ఎంబసీతో మాట్లాడాలి,
ఇండియన్ ఎంబసీ తోటి ప్రధానమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పేసి మీరు సంప్రదింపులు చేయొచ్చు. ఎవరితోటి? భారత ప్రభుత్వంతో. బికాస్ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఈయన నేను బంగ్లాదేశ్ వెళ్తానంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి పర్మిషన్? పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారిని పోయి నేను బంగ్లాదేశ్ వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగితే నరేంద్ర మోడీ గారు ఎలా చూస్తారు? విచిత్రమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఒకప్పుడు నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మించేటప్పుడు తొలి రోజులు 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి పరిణామాల్లో ఈయన చాలామందిని మంత్రులతోటి ఈయన కూడా వెళ్ళేవాళ్ళు రాజధానిని ఎలా నిర్మించాలని చూసి రావడానికి. దాదాపు 13-14 దేశాలు తిరిగి వచ్చారు వీళ్ళు. ఈయన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము రాజధాని నిర్మాణం కోసం పలానా దేశాలకు వెళ్ళాము, పలానా దేశానికి వెళ్ళి చూసి వచ్చామని చెప్తే ఇంకొక దేశం పేరు చెప్పి అక్కడికి పోయి వెళ్ళి చూసి రండి అని చెప్పేవాడు అంట ఆయన. ఇంకో పేరు చెప్పి ఇంకో దేశం అక్కడ కూడా పోయి చూసి రండి అని చెప్పేవాళ్ళు అంట. అంటే అదేమో ఆయనేమో ఇంకో రకంగా అది ఎక్స్ప్రెస్ చేశారు, ఈయనేమో అది ఎంకరేజ్ చేస్తున్నారు మనల్ని ఈయన అనుకున్నారు అనేది అప్పట్లో రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ. సో అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను బంగ్లాదేశ్ వెళ్తాను, కృష్ణదాస్ని ఇడిపించడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు అనుకున్నాం కొద్దిసేపు. అప్పుడు నరేంద్ర మోడీ గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది పరిష్కరించాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే బంగ్లాదేశ్ తోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పరిష్కరిస్తే పరిష్కరించాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఇస్కాన్ని నిషేధించాలని నిషేధించారు. ఆ కృష్ణదాస్ అన్న అతను ఇస్కాన్ ఇన్ఛార్జిని అక్కడ బంధించారు, జైల్లో పెట్టారు. ఆయన తరఫు నుంచి వాదించడానికి బంగ్లాదేశ్ కోర్టుకు వెళ్తే బంగ్లాదేశ్ కోర్టులో కూడా ఇతను కృష్ణదాస్ తరఫు నుంచి ఎవరు వాదించడానికి లేదని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. అసలు న్యాయపరంగా కూడా ఆయనకి న్యాయం దొరికే పరిస్థితి లేదు. అక్కడ ఇస్కాన్ని నిషేధించామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఇలాంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి? అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళాలి. అంతర్జాతీయ కోర్టులో కృష్ణదాస్ గురించి మాట్లాడాలి, పిటిషన్ వేస్తే అక్కడ వేయాలి అంతర్జాతీయ కోర్టులో. అంతర్జాతీయ కోర్టులో ఎవరు వేయాలి? భారత ప్రభుత్వం ఏదన్నా ఉంటే వేయాలి, లేదా మ్యూచువల్గా మాట్లాడుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలు ఇవి ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ తోటి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సత్సంబంధాలు మాట్లాడాలి. మాట్లాడి ఆయన కృష్ణదాస్ని విడిపించాలి. అలా కాకుండా నేను బంగ్లాదేశ్ వెళ్తాను, బంగ్లాదేశ్లో హిందువుల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అక్కడ హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అని చెప్పి అని అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి పరిష్కారం ఏంటి? స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం పరిష్కారం వస్తుందా? అసలు ఈయన హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం నేను ఎంత దాకైనా వెళ్తానని చెప్పి ఈయన మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. తప్పులేదు, ఖచ్చితంగా ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఉన్నారు ప్రస్తుతానికి. అంతకుముందు ఏం చెప్పారు? నేను ఎంత దూరమైనా వెళ్తాను చేగువీరా సిద్ధాంతాల కోసం, కాంశీరామ్ సిద్ధాంతాల కోసం, సాకల ఐలమ్మ సిద్ధాంతాల కోసం అని చెప్పారు. మనం ఎప్పుడు చూసాం? 2014 నుంచి 19 దాకా అది విన్నాం మనం. 2019 తర్వాత హిందూ ధర్మం కోసం ఎంత దాకైనా వెళ్తారని చెప్పారు. రెండు భిన్నమైనటువంటి కోణాలు ఇవి, రెండు ఆయనే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఆయన అసలు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడం వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అంటూ నిన్న మొన్నటి దాకా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ని బంగ్లాదేశ్ పంపించడంలో తప్పే ఉంది. అసలు పంపిస్తారా? పంపించే అవకాశం ఉందా? అసలు కనీసం పరిజ్ఞానం ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకునే పరిస్థితి వస్తే మరి సనాతన ధర్మం కోసం మోదీ గారు పవన్ కళ్యాణ్ని బంగ్లాదేశ్కి పంపించడంలో ఏముంది? అలా ఊహించడంలో పవన్ కళ్యాణ్ అభిమానులని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఊహించుకోవచ్చు. ఊహలకి కళలకి బౌండరీస్ ఉండవు, కానీ వాస్తవాలు వేరే ఉంటాయి, వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ వెళ్ళి కృష్ణదాస్ని నిలిపిస్తారు, లేదంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉండే ఇస్కాన్ని కాపాడతారు, ఇవన్నీ అనుకుంటే మనం కాదనేది ఏం లేదు. కళలకి హద్దు ఉండదు, ఊహలకి హద్దులు ఉండవు. ఓకే, అవి ఎంతైనా కానొచ్చు, కానీ వాస్తవంలో వర్కౌట్ పరిస్థితి లేదంటారు. వాస్తవంలో అలాంటిది ఉండదు, ఉండే అవకాశం లేదు. ఓకే. సో కాబట్టి మరి అంటే భారతీయ జనతా పార్టీ కూడా హిందుత్వాన్ని వెనకేసుకొచ్చేటువంటి ఒక పార్టీగా దానికి ఒక మరకైతే అంటుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించడం లేదంటారు? అంటే ఆర్ఎస్ఎస్ కన్నా హిందూ భావజాలాన్ని సనాతన ధర్మాన్ని మీద పోరాడేటువంటి లీడరు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే వాళ్ళ అభిమానులకు మనం ఏం చేయలేం. ఓకే. సో ఆర్ఎస్ఎస్కి తెలియనటువంటి
అది బంగ్లాదేశ్లో పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అనుకుంటే మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, చేయొచ్చు, పోయి ఇబ్బంది ఏం లేదు. అంటే ఆ భారత పౌరసత్వాన్ని వదులుకొని బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి లేదంటే హిందూ ధర్మం కోసం పోరాడినా ఇబ్బంది ఏం లేదు, ఓకే, పోరాడచ్చు. అది ఒక వీరోచితమైనటువంటి పోరాటం అనుకోవచ్చు. కాకపోతే భారత సభ్యతను వదులుకొని అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పోరాడచ్చు. అది కనుక చేస్తే అంతర్జాతీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.